హాయ్ ఫ్రెండ్స్, ఈ షాట్ లో పూరి జగన్నాథ్ టెంపుల్ లో మూడో మెట్టు వెనుక ఉన్న అన్టోల్డ్ సీక్రెట్ ని తెలుసుకోబోతున్నాం. ఒడిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం పవిత్ర ఆలయాలలో ఒకటిగా అనేక రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలకు కేంద్రంగా నిలుస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించే మార్గంలో 22 మెట్లున్నాయి. వీటిలో మూడో మెట్టు ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఈ మెట్టును యమశిల అని పిలుస్తారు. ఇది మరణదేవుడు యమధర్మరాజు సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం పూరి జగన్నాథుని దర్శనం చేసుకుంటే భక్తుల పాపాలు క్షమించబడతాయి. దీనివల్ల యమలోకంలోకి ఎవరు రావడం లేదని యమధర్మరాజు జగన్నాథ్తో వాదించాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి జగన్నాథుడు యమధర్మరాజును ఆలయ ప్రవేశ మార్గంలోని మోక్ష మార్గం దగ్గర మూడో మెట్టుపై యమశిల రూపంలో నివసించమని ఆదేశించాడు. ఎవరైతే నా దర్శనం తర్వాత ఈ మెట్టుపై అడుగు పెడతారో వాళ్ళు పొందిన పుణ్యం పోయి చేసిన పాపాలు వెనక్కి వస్తాయని చెబుతాడు. అందువల్ల భక్తులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు యమశిలపై అడుగుపెట్టి తమ పాపాలను కడిగి వేసుకుంటారు. కానీ ఆలయం నుండి బయటకు వెళ్లేటప్పుడు ఈ మెట్టును తాకకుండా జాగ్రత్త పడతారు. తద్వారా వారి పుణ్యం కాపాడబడుతుంది. ఈ ఆచారం ఆలయంలోని ఆధ్యాత్మిక సమతుల్యతను మరియు జీవన ధర్మాన్ని సూచిస్తుంది. చూసారా కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.